subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Today we discuss about 7th class. 7th class Sushruta reading C. Sushruta an ancient plastic surgeon. ప్లాస్టిక్ సర్జన్ అంటే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఎవరు కనిపెట్టారు, ఎవరు చేశారు అనేది ఈ లెసన్. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. ఓకే, it was midnight when Sushruta was awakened by a frantic knocking at the door. It was midnight. Midnight అంటే అర్ధరాత్రి. అర్ధరాత్రి when Sushruta అంటే సుష్రుత అంటే ఈ యొక్క లెసన్లో ఆయన అనమాట. అతను డోర్ అవేకెన్ మేల్కోవడం అనమాట. ఆయన లెగ్స్ అనమాట. ఎవరో నాకింగ్ కంటిన్యూస్లీ. ఫ్రాంటనిక్ మీన్స్ కంటిన్యూస్లీ అంటే ఎవరో ఒక అతను కంటిన్యూస్గా డోర్ కొడుతున్నారనమాట. ఓకే, అయితే ఫ్రాంటనిక్ కంటిన్యూస్గా ఎవరో ఇలాగా డోర్ కొడుతున్నారంటే ఎవరు, హూస్ అవుట్ దేర్, ఎవరక్కడ బయట ఎవరు అనేసి సుశ్రుత అడుగుతున్నారంట. ఆస్క్డ్ ద ఏజ్ డాక్టర్ టేకింగ్ ఏ లైట్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్ ఇన్ ద వాల్ అప్రోచింగ్ ద డోర్. అయితే ఎవరక్కడ బయట అనేసి అడిగి, అంటే ఏజ్ డాక్టర్ అంటే కొంచెం వయసున్న అతను డాక్టర్ అనమాట, కొంచెం ఏజ్డ్ అంట. టేకింగ్ ఏ లైట్ టార్చ్ ఫ్రమ్ ఇట్స్ సాకెట్ ఆన్ ద వాల్. అయితే వాల్ దగ్గర నుంచి మనం పాత రోజుల్లో మనం దీపం బుడ్లు పట్టుకునే వాళ్ళని చూడండి, చేతితో తీసుకునే వెళ్ళేవాళ్ళు. అలాంటి లైట్ తీసుకెళ్ళి డోర్ వైపుకుంటా వెళ్తున్నారంట. ఐఎమ్ ఏ ట్రావెలర్, మై రివర్స్ సుశ్రుత వాజ్ anguished reply. A tragedy has befallen me. I need your help. ఐఎమ్ ఏ ట్రావెలర్ అంటే ఆయన ఒక ప్రయాణికుడు అనమాట. ప్రయాణికుడు. మై రివర్స్ సుశ్రుత అంటే రెస్పెక్టబుల్. రివర్సిబుల్ అంటే రెస్పెక్టబుల్ అనమాట. ఆయనతో చాలా గౌరవంగా మాట్లాడతారనమాట. అతను వచ్చిన ఒక ట్రావెలర్ అనమాట. అయితే was anguished reply, a tragedy has befallen me, I need your help. అయితే anguished means painful. అతను చాలా బాధతోటి అడుగుతున్నారంట. సుశ్రుతగా నేను ఇలా ట్రావెలర్ని, నేను ఇలా వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది అని చాలా పెయిన్గా చెప్తున్నారంట. ఐ నీడ్ యువర్ హెల్ప్, నేను మీ హెల్ప్లో కావాలని నాకు హెల్ప్ చేయండి అనేసి ఆయన ట్రావెలర్ అడుగుతున్నారనమాట. Sushruta opened the door when he saw a man kneeling before him, tears falling from his eyes and blood from disfigured nose. అయితే సుశ్రుత డోర్ ఓపెన్ చేయగానే ఒక అతను మోకాల మీద కూర్చుని బాధపడుతున్నారనమాట. అయితే బాధపడుతుంటే ఆయన ఎలా ఉన్నారంటే మోకాల మీద కూర్చుని బాగా ఏడుస్తున్నారంట. ఆయన మొత్తం ఒంటి మీద అంతా బ్లడ్ కారుతుందంట. From his eyes and blood from disfigured nose. Disfigured means spoil. ఆయన ఒక నోస్ మొత్తం స్పాయిల్ అయిందంట, అంటే డ్యామేజ్ అయిందనమాట. గెట్ అప్ మై సన్ అండ్ కమ్ ఇన్ సెట్ సుశ్రుత. లే నాయనా, లే పైకి లే అనేసి సుశ్రుత అన్నారట. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ బట్ బీ క్వైట్ నౌ. అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు బాధపడకు అని సుశ్రుత ఆయన్ని కింద నుంచి పైకి లేపి, మోకాల మీద కూర్చున్నారు కదా ఆయన, కింద నుంచి పైకి లేపి నీకేం కాదు నేను ఉన్నాను కదా అని ఆయన ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తున్నారనమాట. హీ లెట్ ద స్ట్రేంజర్ టు నీట్ అండ్ క్లీన్ రూమ్ విత్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ఇట్ వాల్స్. ఆయన ఎక్కడ తీసుకెళ్ళారంట, ఒక ట్రావెలర్ని లోపలికి తీసుకెళ్తే ఆ యొక్క రూమ్ ఎలా ఉందంటే చాలా నీట్గా క్లీన్గా, వాల్స్ మీద ఏమున్నాయంట, ఆయన సర్జరీ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాల్ మీద ఉన్నాయంట. నెక్స్ట్, he washed his face with water and juice of medicinal plant. అయితే ఆయన ఒక ట్రావెలర్ని లోపలికి తీసుకెళ్ళి ఒక రూమ్ ఎలా ఉందంటే చాలా నీట్గా, అలాగే ఒక వాల్ అంతా ఒక సర్జన్ అంటే ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు కదా, ఆ యొక్క వాల్ మీద అంతా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయంట. లోపలికి తీసుకెళ్ళగానే నా ఫేస్, ఒక ట్రావెలర్ యొక్క ఫేస్ వాటర్తోని, అలాగే మెడిసినల్ ప్లాంట్ అంటే నాటు వైద్యం చేస్తారు కదా, అంటే దాని అంటారు ఔషధ మొక్క నుంచి
తీసుకుని ఆ యొక్క రసం ఆయన ఫేస్ క్లీన్ చేశారంట వాటర్ తోటి. అలాగే ఆ యొక్క రసంతో ఫేస్ అనేది క్లీన్ చేశారంట. He then offered him a mug of wine and began preparing for the operation. అయితే ఒక ట్రావెలర్కి సుశ్రుత అన్న ఆయన ఏమి ఇచ్చారంట, వైన్ అంటే ఒక హిమ్ ఏ మగ్ ఆఫ్ వైన్ అంటే మొత్తం ఆయనకి మొత్తం ఇవ్వడానికి ఒక వైన్ అనేది ఇచ్చారంట. ద్రాక్ష రసం అంటే కుళ్ళబెట్టిన ద్రాక్ష రసం అంటారు కదా, వైన్ అలాంటిది ఇచ్చారనమాట ఒక ట్రావెలర్కి. అండ్ బిగన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆపరేషన్. ఆయన ఆపరేషన్కి ట్రావెలర్కి ఆపరేషన్ చేయడానికి ఈయన ప్రిపరేషన్ అవుతున్నారంట. విత్ ఏ లార్జ్ లీఫ్ ఆఫ్ ఏ క్రీపర్ బ్రాట్ ఫ్రమ్ ద గార్డెన్. ఆయన ఒక క్రీపర్ నుంచి, క్రీపర్ అంటే పాదు నుంచి ఒక లార్జ్ లీఫ్ తీసుకొచ్చి గార్డెన్ నుంచి తీసుకొచ్చారంట. హీ మెజర్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రేంజర్ నోస్. ఆ యొక్క ట్రావెలర్కి నోస్ బాగా స్పాయిల్ అయింది కదా, ఆయన ఒక నోస్ని మెజర్ అనేది చేస్తున్నారంట. టేకింగ్ ఏ నైఫ్ 4 సిప్స్ ఫ్రమ్ ద వాల్. అలాగే ఏం తీసుకున్నారంట, వాల్ నుంచి నైఫ్, అలాగే 4 సిప్స్ అంటే పట్టకర టైపు, కటింగ్ ప్లేట్ టైప్ ఉంటుంది కదా అలాంటిది ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారంట. ఓవర్ ఏ ఫ్లేమ్ అండ్ కట్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద స్ట్రేంజర్ చీక్. అయితే ఒక వాల్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నాక ఏం చేశారంట, ఏ స్ట్రిప్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద స్ట్రేంజర్ చీక్ నుంచి మనకి ఒక ఫ్లెష్ అనేది కండ అనేది కట్ చేశారంట. ఏ మ్యాన్ మోన్డ్ మీన్స్ అరవడం అనమాట. మోనుడు అంటే మనం ఆయనకి కొంచెం మొత్తం అనేది ఇచ్చారు కదా అని తెలుస్తూ ఉంటుంది కదా, కొంచెం ఆ చీక్ అదే కట్ ఫ్లెష్ అనేది కట్ చేయగానే అతను కొంచెం అరుస్తున్నాడు అనమాట. బట్ ద వైన్ హ్యాడ్ నూమ్డ్ హీస్ సెన్సెస్. అయితే వైన్ ఇచ్చాడు కదా, అతను కొంచెం సెన్స్ అనేది తెలుస్తుంది, గట్టిగా అరగడం లేదు, అంటారు కదా అలా ఆయన సౌండ్ చేస్తున్నారంట. ఆఫ్టర్ బ్యాండేజింగ్ ద కట్ ఇన్ ద చీక్, సుశ్రుత కాషియస్లీ ఇన్సర్టెడ్ 2 పైప్స్ ఇంటూ ద స్ట్రేంజర్స్. అయితే ఏం చేశారంట, ఒక నోస్కి ప్లాస్టిక్ సర్జరీ అనేది చేస్తున్నారు కదా, ఏం చేస్తారంట, కాషియస్లీ మీన్స్ ట్రాన్స్ప్లాంటెడ్ కేర్ఫుల్లీ. కాషియస్లీ మీన్స్ ట్రాన్స్ప్లాంటెడ్ అంటే ఒక చీక్ని, ఒక ఫ్లెష్ని తీసి నోస్ మీద అతికిస్తున్నారనమాట. అక్కడ అతికించే ముందు ఏం పెట్టారంట, నోస్లో టూ పైప్స్ ఇంటూ ద స్ట్రేంజర్ నాస్ట్రిల్స్. అయితే రంధ్రంలో 2 చిన్న పైప్స్ అనేవి పెట్టారంట. మోల్డింగ్ ద ఫ్లెష్ ఇంటూ షేప్, హీ డస్టెడ్ ద నోస్ విత్ పవర్డ్ లిక్వరైజ్. ఆ యొక్క పెట్టిన తర్వాత, ఒక ఫ్లెష్ని పెట్టిన తర్వాత నోస్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్కి ఆయన తీసుకొస్తున్నారంట. హీ డస్టెడ్ ద నోస్ విత్ పవర్డ్ లిక్వరైజ్ ఏ స్వీట్ ప్లాంట్. అంటే లిక్వరైజ్ మీన్స్ ఏ స్వీట్ ప్లాంట్. ఇలా ఇంకా రెడ్ శాండిల్వుడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఇండియన్ బార్బెర్రీ. అయితే ఒక చీక్ పెట్టిన తర్వాత ఒక దాని మీద ఏం వేస్తున్నారంట, లిక్వరైజ్, అలాగే రెడ్ శాండిల్వుడ్ని, అలాగే బార్బెర్రీని కూడా ఆ యొక్క పౌడర్స్ అనేవి నోస్ మీద వేస్తున్నారంట. హీ దెన్ ఎన్వాల్వ్డ్ ద నోస్ ఇన్ కాటన్, స్ప్రింకిల్ సమ్ రిఫైన్డ్ ఆయిల్ ఆఫ్ సీసేమ్ ఆన్ ఇట్ అండ్ ఫైనల్లీ పుట్ ఏ బ్యాండేజ్. అయితే ఒక ఫ్లెష్ అనేది చికెన్స్ తీసుకున్నాక నోస్ మీద పెట్టారు. నోస్ షేప్కి తీసుకొచ్చిన తర్వాత ఏమేమి వేశారంట, లిక్వరైజ్, అలాగే రెడ్ శాండిల్వుడ్ పౌడర్, అలాగే బార్బెర్రీని ఒక నోస్ మీద వేశారనమాట. అంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఏదైనా కెమికల్ అదే మెడిసిన్ అనేది ఒక నోస్ మీద వేశారనమాట. వేసిన తర్వాత కాటన్తో ఏం చేశారంట, ఆ యొక్క నోస్ బ్లడ్ అనేంత క్లీన్ చేసి లాస్ట్న ఏం వేశారంట, సీసేమ్ మీన్స్ నువ్వుల నూనె అని అంటాం కదా మనం, నువ్వుల నూనె యొక్క నోస్ పైన వేశారంట. ఫైనల్గా ఏం చేశారంట, ఆయిల్ వేసిన తర్వాత నోస్కి బ్యాండేజ్ అనేది వేశారంట. బిఫోర్ ద ట్రావెలర్ లెఫ్ట్, హీ వాజ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అండ్ లిస్ట్ ఏ మెడిసిన్స్ అండ్ హెర్బ్స్ హీ వాజ్ టు టేక్ రెగ్యులర్లీ. అయితే ఏం చేశారంట, ఒక సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు కదా, ఇవి తీసుకోవాలి ఇవి తీసుకోకూడదు అని చెప్తారు కదా.
అలాగే ఒక సుశ్రుత కూడా ఒక ట్రావెలర్కి ఏం చెప్తున్నారంట, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, అంటే ఏ మెడిసిన్స్ తీసుకోవాలి ఏ మెడిసిన్స్ తీసుకోకూడదు అనేది ఒక సుశ్రుత ట్రావెలర్కి చెప్తున్నారంట. ఇంకా ఏం చెప్పారంట, లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెర్బ్స్ హీ వాస్ టేక్ రెగ్యులర్లీ. మెడిసిన్స్ అంటే హెర్బ్స్ అంటే లీఫ్ గ్రీన్ మెడిసిన్స్ అంటారు కదా, నాటు వైద్యం మెడిసిన్స్ లీఫీ గ్రీన్ ఆకులు గట్టా ఉంటాయి కదా, అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి అనేసి సుశ్రుత చెప్తున్నారంట. హీ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ టు ఎగ్జామైన్డ్. కొన్ని వారాల తర్వాత అతనికి రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అతని దగ్గరికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ చెకప్ చేస్తానని ఒక సుశ్రుత చెప్పారంట. ఇన్ దిస్ మేనర్ సుశ్రుత mended a nose some 26th century ago, and what he did, he not a greatly different from with a plastic surgeon would do today. అయితే అతను ఎప్పుడు 26th సెంచురీ కింద ఏదైతే చేశారో అది ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం, ప్లాస్టిక్ సర్జరీ అనేగా పిలుస్తున్నాం. అంటే అప్పట్లోనే అతను ప్లాస్టిక్ సర్జరీ అనేది చేశారనమాట. In fact, Sushruta is today recognized as father of plastic surgery. Father of plastic surgery evarama? Father of plastic surgery. Father of plastic surgery. Evarama? Father of plastic surgery Sushruta garu anamata. And next, he treated Sushruta Samhita. He considerable a medical knowledge of relevance even today. It indicates that India was fact ahead of rest of the world in medical knowledge. అయితే సుశ్రుత సంహిత అనే ఇతను ఒక బుక్ అనేది రాశారంట. అది ఇప్పటికీ కూడా డాక్టర్స్ ఏదైనా మెడిసిన్ కోసం కావాలంటే కనుక ఆ యొక్క బుక్ ఓపెన్ చేసి ఇప్పటికీ ఆ ఒక బుక్ని చూస్తూ ఉంటారనమాట. మెడిసిన్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఒక బుక్లో రాశారనమాట ఆయన. అది ఇప్పటికీ కూడా ఇప్పుడున్న డాక్టర్స్ కూడా చూస్తూ ఉంటారనమాట. Born in 6th century BC, Sushruta was descendant of Vedic sage Vishwamitra. He learned surgery and medicine at the feet of Devdasa Dhanvantri in his hermitage at Varanasi. అయితే వారణాసిలో ఇక్కడ ఇతను ఎవరి దగ్గర యొక్క విద్య అనేది నేర్చుకున్నారంట, విశ్వామిత్ర దగ్గర ఈ యొక్క విద్య అనేది నేర్చుకుని and later he became authority is not only surgeon but also other branches medicines. ఈయన ఒక సర్జనే కాదు ఇంకా వేరే రకాల వైద్యాలు కూడా చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చేస్తారంట, he was the first physician to advocate which is today known as సిజరింగ్ ఆపరేషన్ తెలుసు కదా మనకి. సిజరింగ్ ఫస్ట్ పర్సన్ అంటే ఈయన సిజరింగ్ ఆపరేషన్ చేసిన ఫస్ట్ వ్యక్తి అనమాట ఈ యొక్క సుశ్రుత అనేవారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేసేవారంట, హీ వాజ్ ఆల్సో an expert in రిమూవింగ్ యూరినరీ స్టోన్స్. ఈయన ఇంకా దేంట్లో ఎక్స్పర్ట్ అంట, యూరినరీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అని అంటాం కదా మనం, యూరినరీ స్టోన్స్లో తీయడం కూడా ఆయన చాలా ఎక్స్పర్ట్ అంట. అండ్ అలాగే located and treating fractures and doing eye operations for the contract. ఇంకా ఫ్రాక్చర్స్ మీన్స్ ఏదైనా బోన్స్ విరిగిపోయినప్పుడు మనకి సిమెంట్ కొట్ట అనేది వేస్తారు కదా, అలాగా ఈయనే ఫస్ట్ వేశారనమాట. అలాగే సిజరింగ్ చేశారంట ఫస్ట్, అలాగే యూరినరీ స్టోన్స్, ఇంకేం చేశారు ఈయన, ఐ ఆపరేషన్ కూడా చేసింది ఈయనంట. అండ్ నెక్స్ట్ ఫ్రాక్చర్స్, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేసింది కూడా ఈయనేనంట. అండ్ నెక్స్ట్ అపాన్ మేక్స్ హిమ్ ఆల్సో ఏ ఫాదర్ ఆఫ్ యాంథేషియా. అయితే మనకి మొత్తం ఇంజెక్షన్ అనేది ఇస్తారు కదా, ఎప్పుడైనా ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఇవ్వాలని చెప్పింది కూడా ఈయనేనంట. ఇన్ హిస్ ట్రీటైజ్ సుశ్రుత లిస్ట్స్ 101 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే ఈయన ట్రీట్మెంట్లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట, 101 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట. అంటే
ఈ యొక్క సిజర్ అని ఏదో ఉంటాయి కదా, డాక్టర్స్కి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి కదా ఆపరేషన్ చేసినప్పుడు. అలాగా ఈయన దగ్గర ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట, 101 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈయన యూస్ చేసేవారంట. అండ్ నెక్స్ట్ ఈ సామదాస యంత్రాస్, వీటిని ఏమని పిలుస్తారంట, సామదాస యంత్రాస్ అని ఒక ఇన్స్ట్రుమెంట్స్ని పిలుస్తూ ఉంటారంట. First form of the modern surgeon, spring forceps and dissections and dressing forceps. Fact, his system and name surgical tools after the animals or birds. They resemble in shape, for example, crocodile forceps, hog bill's forceps. అయితే ఈయన ఇన్స్ట్రుమెంట్స్కి నేమ్స్ అనేవి పెడతారు కదా, ఈ యొక్క నేమ్స్ అనేవి ఎలా పెట్టేవారంట, ఈయన ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏ షేప్లో, బర్డ్ షేప్లో కనపడింది అనుకోండి ఒక బర్డ్ నేము, యానిమల్ షేప్లో కనపడింది అనుకోండి ఒక యానిమల్ నేము, అలాగా యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి నేమ్స్ అనేది ఈయన పెట్టేవారంట. నెక్స్ట్ సుశ్రుత వాజ్ ఆల్సో an excellent teacher. He told his people that one could become a good physician only he one know both theory and practice. ఈయన ఒక ఎక్సలెంట్, ఈయన ఒక సర్జనే కాదు, ఈయన ఒక ఎక్సలెంట్ టీచర్ కూడా అని చెప్తున్నారు. ఎలాగా, ఈయన ఏం చేసేవారంట, పీపుల్స్కి అడ్వైస్ చేసేవారంట. మనం ఇప్పుడు డాక్టర్ కింద చేసేవాళ్ళు డైరెక్ట్గా బ్రతుకున్న మనిషి మీద చేస్తే వాళ్ళు చనిపోవచ్చు, మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు, డెడ్ బాడీస్తో మనం ప్రయత్నించాలి. ఆ ఒక ప్రయత్నంలో మనం సక్సెస్ అయితే గనక మనం రియల్ బాడీస్ మీద మనం చేయాలి, అంతేగాని బ్రతుకున్న వాళ్ళ మీద ఎప్పుడు ఫస్ట్ ట్రై అనేది చేయకూడదు, డెడ్ బాడీస్ మీద ఫస్ట్ అనేది చేయాలి అని ఈయన యొక్క పీపుల్స్కి అంటే స్టూడెంట్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉండేవారంట. అండ్ హీ అడ్వైస్ హిస్ పీపుల్స్ టు సే సర్కేసెస్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ ప్రాక్టీస్ బిఫోర్ సర్జరీ. ఓకే, ఈయన ఇలాగా పీపుల్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఇలాగా సర్జరీ ఇలా డెడ్ బాడీస్ మీద చేయాలి కానీ ఫస్ట్ ఎప్పుడు లివింగ్ పర్సన్ మీద చేయకూడదు అనేసి చెప్పేవారంట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఒకసారి మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ మీనింగ్ ఇస్ ఫ్రాంటనిక్. ఫ్రాంటనిక్ మీన్స్ కంటిన్యూస్లీ, అంటే తరచుగా నాకింగ్ డోర్ చేస్తూ ఉన్నారు కదా అతను. అండ్ రివర్స్డ్, రెస్పెక్టబుల్, ఆయన ఎలా పిలిచేవారంట, చాలా రెస్పెక్ట్గా పిలిచేవారంట. యాంగ్విష్డ్, పెయిన్ఫుల్, బాధాకరంగా. నెక్స్ట్ బీ ఫాలెన్, హ్యాపీ, ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. డిస్ఫిగర్డ్, స్పాయిల్, ఆయన నోస్ అనేది స్పాయిల్ అయిపోయింది కదా. అండ్ నెస్ కాషియస్లీ ట్రాన్స్ప్లాంటెడ్ కేర్ఫుల్లీ, అంటే ఒక నోసు మార్చారు కదా, అలా కేర్ఫుల్గా మార్చారు అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.